శ్రీరాల పంచాయతీ సీతారామపేటకు చెందిన సుచరిత 21 సంవత్సరాలు అనే అమ్మాయిని కొందరు దుర్మార్గులు అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి లేదా ఎన్కౌంటర్ చేయాలని చేనేత కార్మిక సంఘాల రాష్ట్ర అధ్యక్షురాలు వావలా సరళాదేవి డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. బాపట్ల నియోజకవర్గం చీరాల మండలంలో ఉన్న సీతారాంపేట అనే గ్రామంలో నిన్న శుక్రవారం నాడు తెల్లవారుజామున సుచరిత అనే ఒక చేనేత కుటుంబానికి చెందిన 21 సంవత్సరాల అమ్మాయి బహిర్భూమికి వెళ్తున్న సమయంలో కొంతమంది మానవ మృగాలు అమ్మాయిని అత్యాచారం చేసి ఆపై అమ్మాయిని కర్రలతో చంపేసి రైలు పట్టాలపై పాడవేసి వెళ్తూ అమ్మాయి చెవులుకున్న కమ్మెలను కూడా తీసుకుని వెళ్ళారంటే వాళ్ళు మనుషులు అనడం కూడా భాషలో తప్పే అవుతుంది. అటువంటి మానవ మృగాల్ని ఏ విధంగా మనం ఛేదించగలమనే ఒక ప్రశ్నగానే ఉందని ఈరోజు మీకు తెలియజేసుకుంటూ కొంత ఉపశమనంగా ఈరోజు మన సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ తీసుకుని ఆయన ఆదేశాల మేరకు వంగలపూడి అనిత గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన హోమ్ మినిస్టర్ గారైన అనిత గారికి ఆదేశం ఇవ్వడం, వారు అక్కడ ఎమ్మెల్యే గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు అందజేసిన 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నేను తెలియజేసేది, ఇటువంటి పునరావృతం ఇంత ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఇది పూర్తిగా గవర్నమెంట్ మీద డిపార్ట్మెంట్ మీద వదిలివేయకుండా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు మేల్కొని ఇది ఎక్కడో జరిగింది అని కాకుండా మన మధ్యలో ఉన్న బాలికలకి మన పక్కనే మన దగ్గర జరుగుతున్నదిగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి మానవ మృగాల్ని ముందుగానే గుర్తించి చట్టపరంగా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా ప్రతి మనిషి ఆలోచించినట్లయితే కనుక ఇటువంటి పునరావృతం అవ్వకుండా ఉంటాయని సమాజంలో ప్రతి మనిషి కూడా ఒక బాధ్యతగా ఈ విషయంలో వ్యవహరించాలని తెలియజేస్తుంది.